హలో అండి, నేను మీ సుజాతని. సో ముందుగానే చూసారు కదా సుజ్జీస్ కిచెన్, అది మా పాప వేసిన ఆర్ట్ అండి. చాలా బాగుంది కదా. నాకు కూడా ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. నాకు ఒక రికగ్నేషన్ లాగా అనిపించింది తన ఆర్ట్ వేయడం వల్ల. ఈరోజు చిన్న రెసిపీ అండి, అదే ఒక స్నాక్ ఐటమ్ అనుకోండి. ఇది పొట్టు మినపప్పు వడ. దీనికి కావాల్సింది పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. మినపప్పును ఒక 2 to 4 hours నానబెట్టుకోండి. పొట్టు మినపప్పు నేను మిక్సీతో పొట్టుతో సహా వేసేసాను. అదొక టేస్ట్గా ఉంటుంది, క్రంచీగా. కొంచెం ఏం చేస్తా అంటే మరీ మెత్తగా చేయొద్దు, పలుకులుగా చేసుకోండి. అప్పుడు కొరికినప్పుడు చాలా టేస్టీ అనిపిస్తుంది. సాల్ట్, ఇవే మిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి కలిపేసుకోండి. ఈ లోపల బాండల్లో నూనె పోసి కాగబెట్టండి. అది కాగిన తర్వాత ఒక చిన్న వడ పిండి ఉంది కదా, అది కొంచెం వేసుకోండి. అది కానీ పైకి తేలింది అంటే మనకి నూనె కాగినట్టు లెక్క. ఈ లోపల పేపర్ తీసుకొని లైట్గా తడి చేసుకోండి. అప్పుడు వడ ఈజీగా చేతికి వచ్చేస్తుంది. ఒక రౌండ్ బాల్ తీసుకొని వడలాగా తట్టుకొని మధ్యలో ఒక హోల్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం వడంతా బాగా కాలుతున్న హోల్ అనేది కానీ ఉంటే దాన్ని తీసుకొని వడ వేసేసుకోండి. ఒక్కసారిగా మీరు ఒక 4-5 వేసుకోవచ్చు. మీరు ఆ కలర్ కూడా చూసారు కదా, అలా వస్తే కాగిపోయినట్టే. ఇంకా ఎంతో టేస్టీ వడ స్నాక్ మీ ముందుంది.